అది 1999 అర్జెంటీనాలోని రొసారియో నగరంలో 11 ఏళ్ల లియోనెల్ మెస్సీ ఒక డాక్టర్ గది బయట నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఒక సంవత్సరం పరీక్షల తర్వాత వచ్చిన ఫలితం అతని జీవితాన్ని మార్చేసింది. అప్పటికే మెస్సీ ఎత్తు కేవలం 4 అడుగులు 4 అంగుళాలు మాత్రమే. 9 ఏళ్ల వయస్సు తర్వాత అతని శరీరం ఎదగడం ఆగిపోయింది. డాక్టర్లు అతనికి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉందని చెప్పారు. చికిత్స లేకపోతే అతను ఎత్తు పెరగడని అన్నారు. తన ఫుట్బాల్ కల అక్కడితో ముగిసినట్టే అనుకున్నాడు. ఒక్కటే పరిష్కారం ఉంది, రోజూ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్. సంవత్సరాల పాటు మెస్సీ కుటుంబానికి అది భారీ భారం. తండ్రి స్టీల్ వర్కర్, తల్లి పార్ట్ టైం క్లీనర్. ఆ వయస్సు నుంచే మెస్సీ తన కాళ్లలో రోజు ఇంజెక్షన్ వేసుకోవడం మొదలుపెట్టాడు. మొదట తల్లిదండ్రులు వేసేవారు, తర్వాత అతనే ఇంజెక్షన్ వేసుకోవడం ప్రారంభించాడు. ఒకరోజు ఒక కాలు, ఇంకో రోజు ఇంకో కాలు. అతనికి నొప్పి ఉంది, భయం ఉంది, కానీ ఎప్పుడూ ఫిర్యాదు లేదు. ఎందుకంటే ఫుట్బాల్ అతని జీవితం. ఇంజెక్షన్లతో పాటు అతను ఆడుతూనే ఉన్నాడు. న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్ అకాడమీలో 100 గోల్స్ కొట్టాడు. కానీ చికిత్స ఖర్చుతో కుటుంబం పూర్తిగా కుంగిపోయింది. చివరికి డబ్బు అయిపోయింది. అక్కడే కథ ముగిసిపోతుందనిపించింది. అప్పుడు చివరి ఆశగా మెస్సీ బార్సిలోనా క్లబ్లో చేరేందుకు ట్రయల్కు ఇచ్చారు. 13 ఏళ్ల మెస్సీ 5 గోల్స్ కొట్టాడు. కోచ్కు 2 నిమిషాల్లోనే అర్థమైంది, ఈ పిల్లాడిని వదిలిపెట్టకూడదు అని. బార్సిలోనా చికిత్స ఖర్చును భరించింది. కొన్ని సంవత్సరాల్లో ఇంజెక్షన్లు మెస్సీ శరీరాన్ని మార్చాయి. అతను సాధారణ ఎత్తుకు చేరాడు. ఆ చికిత్స అతనికి సాధారణ జీవితం మాత్రమే కాదు, అసాధారణ ఫుట్బాల్ జీవితం కూడా ఇచ్చింది. అతను గొప్పగా పుట్టలేదు, సులువైన దారి ఎవరూ ఇవ్వలేదు. కానీ ప్రతి రాత్రి నొప్పిని భరిస్తూ కూడా అతను ఆగలేదు. ఈరోజు ప్రపంచం అతన్ని గోడ్ అంటోంది. అతను గొప్పవాడు కాబట్టి కాదు, అతను అనుకున్నదాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలకపోవడం వల్లే గొప్పవాడయ్యాడు. మీ పరిస్థితి ఏదైనా సరే, మీరు పోరాడితే మీ కథ కూడా చరిత్ర అవుతుంది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.